డాక్టర్ గారు, అనారోగ్యాల తర్వాత ఆరోగ్యం మళ్ళీ కుదుట పడడానికి, సక్రమంగా కావడానికి ఒక మంచి పథ్యాహారం అన్నారు కదా, వివరాలు చెప్తారా? అలాగేనమ్మా. అనారోగ్యాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి అంటే మళ్ళీ మందులు అనుకోకుండా చక్కగా ఇంట్లోనే ఒక మంచి పథ్యాహారం తయారు చేసుకుంటే ఆ పథ్యాహారాన్ని తీసుకోవడం ద్వారా తిరిగి ఆరోగ్యాన్ని పుంజుకునేలాగా అవకాశం ఉంటుంది. దానికి అంటే చేసుకునేటువంటి పథ్యాహారం కూడా చాలా తేలికగా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోవచ్చు. ఈ పథ్యాహారం తయారు చేసుకోవడానికి మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? తప్పకుండా. అనారోగ్యాల తర్వాత ఆరోగ్యం సక్రమంగా కావడానికి పథ్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చక్కెర, పిప్పళ్ళు, నూనె, నెయ్యి, తేనె, కార్న్ఫ్లోర్, నీరు. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ముందుగా దానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. దాని మీద అందులో సుమారుగా 1 గ్లాస్ నీళ్లు పోద్దాం. ఈ నీళ్ళు కాగుతున్నాయి కదా, నీళ్ళు కొంచెం తగ్గించేసి మంట ఉంచుకుందాం. ఇందులో ఈ కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది కనుక కొంచెం ఒక 25 గ్రాముల పరిమాణంలో ఈ కార్న్ఫ్లోర్ని విడిగా నీళ్ళలో కలిపేసి ఇందులో వేసుకుందాం మనం. బాగా కలిపిన దాన్ని ఇందులో ఈ నీళ్ళలో కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద చెంచాడు చక్కెర కలుపుకుందాం. అది కొంచెం బాగా ఉడుకుతోంది కదా, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేద్దాము. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు అనేటువంటిది జీర్ణశక్తిని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అనారోగ్యాలు వచ్చి తగ్గిన తర్వాత ఆకలి, జీర్ణశక్తి కూడా బాగుండవు. అది జీర్ణశక్తి బాగుపడితే మిగతా అన్నీ నార్మల్గా అయిపోతాయి అనేటువంటిది ఆయుర్వేద శాస్త్రం చెప్పేటువంటి సిద్ధాంతం. ముందు ఏంటంటే పిప్పళ్ళ చూర్ణం జీర్ణశక్తిని మెరుగుపరచడం ఒకటే కాకుండా ఇది ఒక మంచి రసాయనం అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, కొత్త కణాలు ఆరోగ్యంగా ఉండేలాగా, ఉన్నటువంటి కణాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలాగా మెయింటైన్ చేయడానికి, కొత్తవి ఆరోగ్యంగా పుట్టడానికి కూడా ఉపయోగపడేటువంటిది రసాయనం అన్నమాట. ఈ పిప్పలి రసాయనంగా ఉపయోగపడుతుంది, అలాగే ఆకలిని, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఒక చెంచాడు పరిమాణంలో ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు నెయ్యి, ఇందాక మనం పిప్పళ్ళ చూర్ణం ఎంత వేసామో అంత నెయ్యి వేయండి. నెయ్యి కూడా మంచి రసాయనంగా ఉపయోగపడుతుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి కూడా నెయ్యి చాలా మంచిది. సో మనం చక్కగా ఒక చెంచాడు నెయ్యిని ఇందులో కలుపుకుందాం. తర్వాత తేనె కూడా చాలా మంచి రసాయనం, అంటే శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటిది. అంటే మనకి అనారోగ్యాల వల్ల కణాలు కొంచెం బలహీనమైనటువంటివి మళ్ళీ తిరిగి చక్కగా శక్తివంతం అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. తేనె రుచికి బాగుంటుంది, శక్తిని ఇస్తుంది, అలాగే ఒక రసాయనంగా కూడా ఉపయోగపడుతుంది. ఒక పెద్ద చెంచాడు తేనెను కూడా ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసేయండి. అంటే వెచ్చగా ఉన్నప్పుడు అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇప్పుడు మనకి పథ్యాహారం రెడీ అయిపోయింది కదా, దీన్ని ఏంటంటే అనారోగ్యాలు వచ్చి తగ్గినటువంటి వాళ్ళు ప్రతిరోజు ఇప్పుడు మనం చేసినంత పరిమాణంలో ఒక డోస్ లాగా
ప్రతిరోజు ఒక్కసారి నిత్యం తీసుకుంటూ ఉంటే కనీసం ఒక నెల రోజులో 40 రోజుల్లో తీసుకోవచ్చు. ఇలాగా అలా తీసుకుంటున్నట్టయితే ఏంటంటే మంచి రసాయనంలాగా ఉపయోగపడి జీర్ణశక్తి మెరుగుపడి శరీరంలో ఉండేటువంటి మలినాలన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పట్లాగే చక్కగా శరీరం ఆరోగ్యవంతంగా తయారై మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి ఈ పథ్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది.